హలో గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. మా బాబుకి తీసుకురావడానికి వెళ్తున్నా. అంగన్వాడి ఆమె బతకనిత్తలేదు, ఇక ఫోన్ చేస్తున్నారు. వెళ్తున్నా. ఫస్ట్ టైం మన సెల్ఫీ స్టిక్స్ తీసుకొని వెళ్తున్నా. ఏమనుకుంటారు బయట ఏందో ఏమైందో, ఈమె ఇట్లా వీడియోస్ చేస్తాను ఏమనుకుంటారు. మా గల్లీలో ఎక్కువ మంది ఉంటారు, కానీ అనేటోళ్ళు అంటారు కదా, అననియండి ఏం కాదు, మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మన పని మనమే చేయాలి కదా. బ్లాగ్ పెడతా, చేయండి. వెళ్తున్నా, నా బాబుకి తీసుకొస్తా. ఇవ్వండి మా గల్లీ. చూపిస్తా బ్యాక్ కెమెరా. చూడండి, ఇటు సైడ్ మన ఆర్బి గెస్ట్ హౌస్ ఉంటుంది మా ఇంటి దగ్గర. రోడ్ అయితే క్రాస్ చేసిన, ఇక క్రాసింగ్ టైం బంద్ పెట్టిన. నాకు భయం అవుతుంది క్రాసింగ్ చేయాలంటే. ఇక ఇదే గల్లీ, ఫార్మసీ పక్క పంట నుంచి పోవచ్చు. అన్నీ అందరు చూస్తున్నారు ఎట్లా ఏందో. ఫస్ట్ టైం ఇట్లా హ్యాండ్లా సెల్ఫీ స్టిక్స్ పట్టుకొని పోతున్నా కదా, ఏదో డిఫరెంట్ అనిపిస్తుంది. పాప మీ కుక్కలు ఎన్ని 4 ఉండే, మేము కొత్తలు వచ్చినప్పుడు అన్నీ చనిపోయినాయి. బండి కింద వచ్చి యాక్సిడెంట్ అయింది కావచ్చు పాపం. ఒక్కరోజు అన్నీ పడేసిరు ఎవరో. అయితే మా రిషి అన్నాడు, మా మమ్మీ చనిపోయింది కుక్క అని. ఆ రోజు ఫుల్ బాధపడ్డాడు. ఇక ఇట్లా పోతే మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. రైట్ సైడ్ కూడా ఒక అంగన్వాడీ ఉన్నదంట, కానీ అటు సైడ్ మేము పోలే. ఇక పిల్లలు పోతున్నారు వాళ్ళ ఇంటికి. ఈ స్కూల్ మా ఇంటి నుంచి 10 minutes ఉంటుంది కావచ్చు. నడుచుకుంటే పోవాలంటే 10 minutes పడుతుంది. మొత్తం డర్టీ ఉంటుంది గల్లీ, వాటర్ చక్క ఉంటుంది మొత్తం. పోబుద్ది కాదు, కానీ మాకు ఆడమ్మ అందుబాటులో అంగన్వాడీస్ లేదు అని ఇటు సైడ్ అలవాటు చేయాలని వేసిన. నెక్స్ట్ ఇయర్ అయినా, ఇంకా ఇప్పుడే 3 అయినాయి, ఇంకా 1 year ఆఫ్టర్ వేస్తా నర్సరీ. ఇక ఈ పిల్లలు కూడా చూస్తారు, ఆంటీ ఏం చేస్తాను వీడియోస్. ఇక చూడండి ఎంత గలీజ్ ఉన్నది, మొత్తం మొరువాలు అవి ఇవి ఉన్నాయి. అంగన్వాడీ దగ్గర అయితే వచ్చేసినాం. ఇక ఇంకా 10 అడుగులు వేస్తే మన అంగన్వాడీ వచ్చినట్టే. ఇక ఆడ మల్లె పువ్వులు చెట్లు ఉన్నాయి చిన్న. ఇక ఇటు సైడ్ గేట్ ఓల్డ్, అన్ని ఓల్డ్ ఉన్నాయి. ఇక ఓల్డ్ ఏరియా, ఓల్డ్ ఉన్నట్టే ఉన్నది ఏరియా. ఇక వెయిటింగ్ చేస్తాడు బాబు. వెయిట్ చేస్తానావా? దా రెడీ. ఎవరు మమ్మీ? టీచర్ వాళ్ళ మమ్మీ. పాపం టీచర్ వెయిటింగ్ చేసుకుంటే కూర్చున్నారు. ఇక మా కోసం రిషి ఒక్కడే ఉన్నాడు. ఈరోజు టీచర్ ఏదో టెంపుల్ పోతా అని ఫోన్ చేసిర్రు, కానీ నాకు వీలు కాలే. ఇక కొంచెం 10 minutes లేట్ అయింది. జోకర్ హలో చెప్పు. హాయ్ హలో పట్టుకో, వెళ్దాం ఇంటికి. చెప్పు ఫ్రెండ్స్ కి. పోతున్నా, ఇంటికి పోతున్నాం. బాయ్. స్కూల్ అయిపోయింది. బాయ్.
టీచర్ కొట్టిందా చెప్పు. కొట్టింది. ఎందుకు కొట్టిరు టీచర్? ఇట్లా సైడ్ సైడ్ నడవాలి, బండ్లు ఉంటాయి కదా, నడవాలి సైడ్ సైడ్. మాట్లాడు, గట్టిగా కొట్టుకోవాలి. కింద వాటర్ ఉంది నాన్న, మంచిగా వెళ్తున్నావు ఇంటికి. తిన్నారా? తిన్నారా? ఏం కూర? ఏం కూర? మాట్లాడు. అయిపోయింది. స్టాప్ చేద్దామా ఇప్పుడు? అడ్డు మరి ఏం మాట్లాడుతూ? ఇట్లా నా స్కూల్ ఉన్నది, ఉన్నది. నేను డైలీ పోతా, స్టడీ చేస్తా, సరే ఓటా. ఇంకా ఏబిసిడి రాస్తా, బండ్లు పోతున్నాయి, మా అక్క దగ్గర పోవాలి. ఇంకా ఇక బస్తా స్టాప్ చేయాలి కొంచెం. మళ్ళీ ఇంటికి పోయినాక, మన గల్లి పోయినాక చేద్దాం, సరేనా? చేసినావా? గుడ్. ఇట్లా మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఏడొస్తాను, ఏమొస్తాను, ఇది ఇట్లా పట్టుకోవాలి. ఇక మా గల్లి వచ్చింది అంటే మా గల్లికి అయితే వచ్చేసినాం. చెప్పు. మాట్లాడు. ఇంటికి వెళ్తున్నా. ఇంకా ఇంటికి వెళ్ళద్దు. కొంచెం నడిచిండు, ఎత్తుకన్నాడు. ఇక ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఒక డాడీ వరకు ఇస్తా. చెప్పులు పడేసినావా డాడీ? దమ్మొచ్చి ఎత్తుకొని వచ్చిన నుంచి కొంచెం నడిచిండు, కొంచెం ఎత్తుకున్నా. ఇక ఇదే మన ఇల్లు. దానా మళ్ళీ పాప దగ్గర వెళ్ళాలి కొంచెం అయినాక. ఆగు నాన్న, పప్పి మాట్లాడింది ఇవ్వ నాన్న. ఇక అందుకే నేను లైన్లో రాను వీళ్ళతోటి, ఎందుకంటే ఆగమాగం చెప్తారు. సరే ఇక మా చొట్ట భీమ్ మాట్లాడతాడట, మాట్లాడండి. నీ బ్యాగ్ తీసుకురాపో. ఎగ్గిచ్చిందా లేదా టీచర్ చూపి. ఇంటికి వచ్చిన రమొచ్చింది. బేబీ వాటర్ ఇవ్వవా ప్లీజ్? మగ్గి ఇవ్వవా? దా మగ్గి ఇవ్వవా ప్లీజ్? ఇక ఇది ఓపెన్ చేసి చూడు, ఎగ్గిచ్చిందో లేదో చూపి. అంగన్వాడీ వాళ్ళు వీళ్ళకు డైలీ ఎగ్స్ ఇస్తారు. డైలీ పప్పు, సాంబారు, సారీ డిఫరెంట్ పప్పు స్టైల్స్ వండుతారు. ఎగ్ తింటావా డాడీ? హ్యాండ్ వాష్ చేయవా నాన్న? హ్యాండ్ వాష్ చేయవా డాడీ? హ్యాండ్ వాష్ చేయాలి కదా. వాటర్ ఇవ్వా డాడీ? బేబీ ఆట స్టార్ట్. ఇంకా 4:30కి మళ్ళీ పాప దగ్గర వెళ్ళాలి. ఈయన లేనప్పుడు ఇట్లా బాధలు, తిరుగుడే ఉంటుంది ఎక్కువ, తీసుకొచ్చుడే పోడే. ఇక సదరాలి మళ్ళీ. ఇక బెడ్ సదిరినా కానీ మళ్ళీ
ఎలా ఉన్నది మా ఫస్ట్ బ్లాగ్ బయట వెళ్ళిన అందరు చూసారు సిగ్గా సిగ్గా అనిపించింది. ఇంట్లో కూర్చొని ఏదైనా మాట్లాడచ్చు కానీ ఆ చాయ్ వల్ల అంటే లేదా ఆమె అడిగింది ఇది ఏంటిది ఎందుకు పోడేనా తీసుకొని అన్నది. వెల్లుడే మరి ఎవరెవరు కొత్త వాళ్ళు చూస్తారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తిను తిని చూపి వాళ్ళకు ఎగ్ తిను. నీకు వైట్ ఇష్టమా ఎల్లో ఇష్టం? ఎల్లేనా? ఎవరెవరికి ఎగ్ ఇష్టం వాళ్ళు కమెంట్ పెట్టండి అని. బాగుందా? బాయ్ బాయ్. మళ్ళీ పాప దగ్గర వెళ్ళేటప్పుడు తీసుకోపోను, ఎందుకంటే ఈరోజు ఓన్లీ బాబు కోసం. ఆఫ్టర్ ఎప్పుడైనా పాప కోసం చేస్తా ఇక బ్లాగింగ్. ఈయన కూడా వస్తాడు కదా ఇప్పుడు పోయేటప్పుడు. ఇద్దరు పిల్లలు మెయిన్ రోడ్ క్రాస్ చేయాలి, సాయంత్రం బాగా రష్ ఉంటుంది, అందుకే ఫోన్ బయటికి తీసుకోని పోయేటప్పుడు బ్లాగింగ్ చేయాలంటే రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు భయం అవుతుంది కదా, పిల్లలు ఆగరు. ఇగో ఈయన అయితే చిన్న చిన్న కుందేలు అటు ఇటు ఉరుకుతాడు, హ్యాండ్ వదిలేసి మమ్మీ అటు పోతా ఇటు పోతా అంటాడు, అందుకే తీసుకోపోను. ఏమైనా టైం ఎప్పుడు ఎట్లా ఉంటుంది తెలియదు కదా మనకు. తిను ఇలా పెట్టు ఇలా పెట్టు. Button soup, the friends. చూసిరా నాకు చిన్న గ్యాంగ్ ఎట్లా మాట్లాడుతుంది, ఎక్స్పీరియన్స్. హాయ్ ఫ్రెండ్స్, నా బాటలు చూడండి. మమ్మీ పిచ్చి అయింది, పిల్లలు కూడా పిచ్చిలు ఎట్లినట్టే ఉన్నాడు. మెల్లగా మెల్లగా నాన్న కుదుకోవడ్డది చూసిరా. నొప్పి తగ్గిందా డాడీ? నైట్ కొట్టింది కదా మమ్మ, ఎడ కొట్టింది చూపి, ఎడ తాకింది? లిప్స్కా బ్లడ్ వచ్చింది కదా, సారీ. అల్లరి చేస్తాడు బాగా, అందుకే ఇక కోపం పట్టిన. సరే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. పాప స్కూల్కి వెళ్ళిన, ఈరోజు పేరెంట్స్ మీటింగ్ ఉంటే మేడంకి పోయి కలిసిన, ప్రోగ్రెస్ కార్డు ఉన్న ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పిల్లలకు టిఫిన్ పెట్టిన, ఉప్మా చేసిన, టీవీ చూసుకుంటే వాళ్ళు తిన్నారు. ప్రోగ్రెస్ కార్డు మీకు రేపు చూపిస్తా.